హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృపాస్ యమ్మీ వరల్డ్. మీరు ఎప్పుడైనా బీరకాయ ఎగ్ ఫ్రై రెసిపీ ట్రై చేశారా? ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. చపాతీలో కానీ రైస్లో కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ కోసం ఒక కడాయి తీసుకొని కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోండి. కర్రీ కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది, ఎందుకంటే బీరకాయ ఇంకా ఎగ్ కూడా ఫ్రై అవ్వాలి కదా, సో ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఈ ఆయిల్ వేసిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు బాగా ఫ్రై అవ్వాలి, అప్పుడు కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఈ వెల్లుల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చిని కొంచెం పోపు దినుసులు వేసుకొని ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకోండి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇంకొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇది కొంచెం చిటిపెట్టలాడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోండి. ఈ బీరకాయ ముక్కలు తొందరగా మగ్గిపోవాలంటే సాల్ట్ వేసుకుంటే మగ్గిపోతాయి తొందరగా మనకి. ఈ బీరకాయ అంతా బాగా ఫ్రై అవ్వాలి, మొత్తం ఆయిల్ అంతా పైకి తేలి బీరకాయ అంతా బాగా మెత్తపడేటట్టు మనం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి బీరకాయనంతా. ఈ బీరకాయలో చాలా వాటర్ ఎక్కువ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా పోవాలి కంప్లీట్గా. కొంచెం కూడా వాటర్ లేకుండా ఓన్లీ ఆయిలే పైకి తేలాలి. మనం హైలో పెట్టి కూడా కలుపుకోవచ్చు, కాకపోతే దగ్గరుండి మిక్స్ చేసుకోవాలి బాగా. కొంచెం కొంచెంగా ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా, అప్పుడు ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయినంత వరకు. అదంతా పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకుందాం. ఒక స్పూన్ కారం, ఒక స్పూను జీరా పౌడరు, ఒక స్పూను ధనియా పౌడర్ కూడా వేసుకోండి. ఈ స్పైసెస్ అన్నీ కూడా కొంచెం ఈ ఆయిల్లో ఫ్రై అవ్వాలి. కొంచెం కలుపుతూ ఫ్రై చేసుకోండి, లేదంటే అడుగు మాడిపోతుంది. ఈ స్పైసెస్ అన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనకి ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసుకోవడమే ఒక్కొక్కటిగా. నాకు హాఫ్ కేజీ బీరకాయకి ఒక 5 ఎగ్స్ పడతాయి. మా ఇంట్లో కర్రీ ఎక్కువ తింటారు కాబట్టి నాకు 4-5 ఎగ్స్ పడుతున్నాయి. మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఆ ఎగ్స్ అన్నీ బ్రేక్ చేసిన తర్వాత కొంచెం చికెన్ మసాలా పౌడర్ వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ మసాలా వేసిన తర్వాత వెంటనే కలిపేయకుండా మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి. ఆ 5 మినిట్స్ తర్వాత కొంచెం కొంచెం మెల్లమెల్లగా మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడు బీరకాయతో సేమ్ కర్రీస్ కాకుండా ఒక్కసారి ఈ ఎగ్ ఫ్రై ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చపాతీ రైస్లో కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. అంతే, సింపుల్ ఎగ్ ఫ్రై రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.